ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నటువంటి ఎంతోమందికి ఈరోజు భయంకరమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేసేదే పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ గజగజ వణికిపోయేటటువంటి పరిస్థితి. అసలు ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటి, అసలు ఈ పోక్సో యాక్ట్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, దీంట్లో శిక్షలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఎవరిని ఇబ్బంది కలిగించేటటువంటి విధానం ఉంటుంది కనుక ఇందులోని పోక్సో యాక్ట్ ద్వారా శిక్షలు ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది ఒకసారి మనం ఈ ఎపిసోడ్లో పరిశీలిద్దాం. ముఖ్యంగా మిత్రులందరూ దయచేసి మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీకు మరిన్ని నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు అంశాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినప్పుడు మన పూర్వకాలంలో ఏవైనా వీధి నాటకాల ద్వారా లేదు అనుకుంటే ఏదో సాంఘిక దురాక్రమణలు జరిగినప్పుడు అలాంటి వాటిని ప్రజల్లో వారికి చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఈ వీధి నాటకాల ద్వారా అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో ప్రజలకు అవేర్నెస్ కలిగించే ప్రయత్నాలు చేసేవారు. దీనివలన అప్పట్లో ఈ చట్టాలపైన కొంత అవగాహన కలిగి ఈ ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇన్ని రకాలైనటువంటి క్రైమ్స్ జరగకుండా ఆ రోజుల్లో ప్రొటెక్షన్ చేయడానికి అవకాశం ఉండేది. ఒక పక్క మన పూర్వీకులు ఆ రోజు నుంచి కాపాడుకు వస్తున్నటువంటి వారసత్వం ఈరోజు ఏమైపోతుంది అనేదే ఈరోజు ఆలోచించాల్సినటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది. సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దురాక్రమణలు కానీ ఈ లేదు అనుకుంటే అనేక రకాలైనటువంటి నేరాలు కానీ చూస్తుంటే రోజు రోజుకి కూడా మితిమీరిపోయినటువంటి సమాజంలో చూడవలసి వస్తుంది. అలాంటి విషయాలను పరిగణలో తీసుకున్నప్పుడు పోక్సో యాక్ట్ సంబంధించినటువంటి చట్టాన్ని కనుక మీరందరూ తెలుసుకోలేని పక్షంలో రేపు మీరు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పినట్టయితే ఈరోజు మీరు చూసినటువంటి కోర్ట్ అనేటటువంటి మూవీ కనుక మీరు పరిశీలించినట్టయితే మూవీలో చాలా వివరంగా ఎవరు ఏం చేయాలి ఎవరు ఏం చేయకూడదు అనే విషయాన్ని చాలా క్లియర్గా వివరించడం జరిగింది. దాని గురించి కొన్ని విషయాలను క్లుప్తంగా మాట్లాడదాం. కోర్టు మూవీలో చాలా వివరంగా డైరెక్టర్ గారు తనక విధానంలో స్టోరీలో కూడా చాలా స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేయడం అనేది జరిగింది. పోక్సో యాక్ట్ అనేది మైనర్ సంబంధించినటువంటి అమ్మాయిలకి లేదా అబ్బాయిలకి సంబంధించినటువంటి యాక్ట్. ఈ యాక్ట్ని కనుక ఒక్కసారి మీరు పరిశీలించినట్టయితే ఏదైతే సినిమా ఉందో ఈ సినిమాలో కనుక మీరు ఒక్కసారి గమనించినట్టయితే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వీరు ఒక కామన్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అమ్మాయి లేదా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థినిగా ఉంటుంది. అదే అబ్బాయి ఒక డైలీ లేబర్గా పనిచేస్తూ అక్కడెక్కడ పనిచేస్తూ వాడి యొక్క జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇందులో అబ్బాయి తలక లైఫ్ని కనుక మీరు ఒకసారి చూసినట్టయితే తల్లి కానీ తండ్రి గారి చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా వినకపోవడం, రోమియోగా తన తలక జీవితాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇక అమ్మాయి విషయంకి వచ్చేటప్పటికి అమ్మాయి తన చదువుకుంటూ తన స్నేహితురాలతో కొంత ఒక ప్రశాంతమైనటువంటి ఎంజాయ్ చేస్తున్నటువంటి లైఫ్ని లీడ్ చేస్తూ ఉండగా ఒకరోజు ఈ అబ్బాయి తన కంట్లో పడడం, తినే ఆ అబ్బాయికి తెలియకుండానే ఫోన్ చేయడం ద్వారా ఆ అమ్మాయిని మళ్ళీ ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి తెలియపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య రోజు మాట్లాడుకునేటప్పటికి ఒక సంబంధం అనేది ఏర్పడి అది ప్రేమగా మారడం, వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం అనేది జరుగుతుంది. కానీ ఇందులో మెయిన్ ఈ సినిమాకి ముఖ్యమైనటువంటి అతి మూలమైనటువంటి ప్రధాన పాత్ర మంగపతి అనేటటువంటి క్యారెక్టర్ ఉంటుంది. ఈ మంగపతి అనేటటువంటి క్యారెక్టర్ని కనుక మీరు పరిశీలిస్తే ఆయన ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయికి ఆయన బాబాయ్ అవుతారు. బాబాయ్ అనే ఇతను తొలక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు అనేవాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి, డ్రెస్సింగ్లు కూడా క్రమశిక్షణగానే ఉండాలి, ఎక్కడా కూడా తప్పుడు విధానాల్లో డ్రెస్సింగ్ చేసుకొని 10 మందిలో ఉండకూడదు అనేటటువంటి భావజాలంతో ఉంటాడు మంగపతి. ఇక ఈ అమ్మాయి విషయంకి వచ్చేటప్పటికి ఈ అబ్బాయిని ఆట పట్టిస్తూ సరదాగా కొంత ఇదైనప్పటికీ కూడా ఈ అబ్బాయి సీరియస్గా తీసుకోవడం, అబ్బాయి వయసు సుమారు ఒక 20-21 సంవత్సరాలు ఉంటాయి, అమ్మాయి వయసు 17 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. ఇంకా 18 సంవత్సరాలు పూర్తవదు, 18 సంవత్సరాలు లోపల కాబట్టి
వాళ్ళు పోక్సో యాక్ట్ కింద కనుక చూసినట్టయితే వాళ్ళ విక్టిమ్ గాల్ కిందనే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక ఈ అబ్బాయి విషయం అంటే ఒక విషయాన్ని మీరు గమనించాలి, పోక్సో యాక్ట్లోకి వచ్చేటప్పుడు మేజర్గా అమ్మాయి అబ్బాయి వయసులు కనుక చూసుకుంటే 18 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళని మనం పోక్సో యాక్ట్లో మనం ఈ సెక్షన్ కింద ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిన చట్టాల కింద మనం కేసులు ఫైల్ చేయడే పరిస్థితి పోలీసు వరకు ఉంది. కోర్టుకి సంబంధించిన సినిమాలో చాలా విషయాలు కనుక మీరు గమనిస్తే అబ్బాయి లేక అమ్మాయి ఇరువురు కూడా ఏ రకమైనటువంటి కాన్స్పిరసీ థియరీ అనేది ఇచ్చేయకుండా ఓపెన్ మైండ్ తోటే ఉంటారు. కానీ మంగపతి అనేటటువంటి ఒక వ్యక్తి వీరిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి అబ్బాయిపై ఈ అమ్మాయిని అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పి ఎటువంటి లేని సెక్షన్లు కూడా తీసుకొచ్చి పోక్సో యాక్ట్ కింద మిస్సింగ్ చైల్డ్ కింద కూడా ఇందులో పెట్టడం అనేది జరుగుతుంది. పోక్సోలో ఈ రకమైనటువంటి సెక్షన్లు పెట్టినప్పుడు కోర్టులో దానికి సంబంధించినటువంటి వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. వాదోపవాదాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా మీకు సరైనటువంటి విధానంలో నడవదు. కారణం ఏంటంటే పోక్సో కోర్టుల్లో ట్రయల్ 3 నెలలు కంప్లీట్ చేయాలని గౌరవ ఉన్నత న్యాయస్థానాలు వాటి తీర్పుల్లో చెప్పాయి. దాని ప్రకారం కనుక గమనిస్తే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ట్రయల్ కోర్టు చాలా వేగంగా స్పీడ్గా ట్రయల్ రన్ చేయడం అనేది జరిగింది. అబ్బాయి అప్పటికి 75 రోజుల పాటు జైల్లోనే ఉంటాడు. కానీ మంగపతి అనేటటువంటి ఎవరైతే ఈరోజు అమ్మాయి తొలక బాబాయ్ ఉన్నాడో ఆయన అక్కడ ఉండేటటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్తో చేతులు కలిపి ఎవరైతే డిఫెన్స్ కౌన్సిల్ ఉంటారో డిఫెన్స్ కౌన్సిల్తో ఈయన కంట్రోల్లో తీసుకొని అబ్బాయికి బెయిల్ రానివ్వకుండా చేయడం, తప్పుడు సాక్ష్యాలని పెట్టి అబ్బాయికి కేసులు వేయాలనేటటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఆ రకంగానే అతని శిక్షను కూడా వేయించాలనుకునేటటువంటి పరిస్థితుల్లో మన జూనియర్ న్యాయవాదుల కింద ఇందులో ఉండేటటువంటి సాయి కుమార్ దగ్గర జూనియర్ న్యాయవాదిగా ఉండేటటువంటి వ్యక్తి ఇందులో మెయిన్ ప్రధాన భూమిక పోషించాడు. ఆయన దీనిపైన ఎన్నో రకాలైనటువంటి వాదనలు, అసలు రియల్గా కాన్స్పిరసీ థియరీ అసలు ఒరిజినల్గా ఒకసారి ఈ అమ్మాయిని కిడ్నాప్ జరిగిందా అనే విధానం మీద చేయడం, క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం, వారందరినీ కూడా మళ్ళీ ఇచ్చేయడం అనేది అనేక రకాలైనటువంటి వ్యవహారాలన్నీ కోర్టు సీన్లో మీకు చూపిస్తారు. కానీ ఒకటి విషయం అర్థం కాంది, పోక్సో యాక్ట్లో మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటిది అమ్మాయి మైనర్ అయినా కూడా మీరు మేజర్ అయ్యి ఉండి అమ్మాయి తెలిసి తెలియక పిలిచినా కూడా అమ్మాయిని ముట్టినా కూడా అది పోక్సో యాక్ట్ కింద వస్తుంది. టచ్ చేసిన, ఎందుకంటే స్కిన్ టు స్కిన్ జడ్జిమెంట్లు అనేకమైన ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ల ప్రకారం అమ్మాయిని టచ్ చేసినా కూడా అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఖచ్చితంగా కేసులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ అమ్మాయి విషయంకి వచ్చేటప్పటికి ఆ అమ్మాయిని వాళ్ళ బాబాయ్ బంధించడం, ఇంట్లో ఉంచడం, బయటికి ఎవరికి కూడా రానివ్వకుండా చేయడం, ఈ అబ్బాయి ఇంకా జడ్జిమెంట్ అని చెప్పేసి ఇంకా అన్ని హోప్స్ తోటి వదిలేయడం అన్నీ అవ్వడం, దేవుడి దేవల్ల ఈ జరిగినటువంటి వాటన్నిటికీ కూడా హీరో వచ్చి దాని తొలక వాదనలు వినిపించి న్యాయోపన్యాయాలు ఏంటి అసలు ఏం జరిగిందని ప్రూవ్ చేయడం అనేది జరిగింది. పోక్సో యాక్ట్లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, సెక్షువల్ ఇంటర్కోర్స్ కనుక జరిగితే ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య రేప్ జరిగినట్టుగా కానీ ప్రూవ్ అయితే అది సెక్షన్ 376 కింద కనుక కన్ఫర్మ్ అయితే అది డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. 376 అనేది మేజర్ యాక్ట్లో చూపిస్తారు. కానీ ఇక్కడ పోక్సోలో కనుక మీరు ఒకసారి గమనించైతే పోక్సోలో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్లో ఇంటర్ కోర్స్ అయితే కొన్ని రకాల సెక్షన్స్ ఉంటాయి, లేదు స్కిన్ టు స్కిన్ టచ్ అయితే ఒక రకమైన సెక్షన్స్ ఉన్నాయి, లేదు అనేక రకాలైనటువంటి, అంటే ఒక్క వ్యక్తి ఆ పిల్లలకి సంబంధించినటువంటి ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసినా కూడా వాళ్ళ మీద పోక్సో కేసులు ఫైల్ చేయొచ్చు అని చెప్పి చాలా క్లియర్గా వివరించడం జరిగింది. కాబట్టి పోక్సోని తక్కువగా ఈరోజు చూసే ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాలి. కారణం 2001లో ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఎవరికైనా ఇలాంటి కేసుల్లో, ఇలాంటి కేసు అనే కాదు ఏ రకమైన కేసులైనా కూడా
మర్డర్ కేసులు అవనండి ఏదైనా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని కనుక ఒకసారి పడినట్టయితే దాని మీద ఒక క్వశ్చన్ లేవదీయచ్చు. అసలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఎంత? దీని మీద అనేక రకాలైనటువంటి జడ్జిమెంట్లు సుప్రీంకోర్టులో అనేక జరిగాయి. దాంట్లో 2001లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కనుక చూస్తే లైఫ్ అయిపోయే వరకు కూడా, అంటే చనిపోయే న్యాచురల్ డెత్, అది కూడా న్యాచురల్ డెత్ అయిపోయే వరకు కూడా అటువంటి వ్యక్తి జైల్లోనే ఉండాలి అనేది దాని తలకు ముఖ్య ఉద్దేశం. అలాంటివి ఈరోజు పోక్సో కేసుల్లో కనుక ఫైల్ అయితే ఇక ఆ సందర్భాల్లో ఆయన చేసాడా చేయలేదనేది ప్రాసిక్యూషన్కి డిఫెన్స్కి మధ్య జరుగుతున్నటువంటి వాదోపవాదాల్లో అది నిర్ణయించడం అనేది జరుగుతున్నప్పటికీ అసలు యాక్చువల్గా పోక్సో కేసులకు వచ్చేటప్పటికి చాలా ప్రమాదకరమైనటువంటి సెక్షన్స్ ఇప్పుడున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా పోక్సో పైన పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. పోక్సో పైన అవగాహన లేనట్టయితే అటువంటి వ్యక్తులు ఈరోజు కటకటాల పాలైపోయి ఆ జన్మ జీవితం జైల్లోనే సాగించాల్సినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఒకవేళ పెళ్ళి అయిపోయినా కూడా భార్య పిల్లల్ని అందరినీ కూడా వదిలి ఈరోజు ఒక్కడిగా కుంగి కృషించి ఈరోజు జైల్లో బతకాల్సినటువంటి పరిస్థితి. అటువంటి అవసరం మీకుందా? పోక్సో కేసుల్ని తక్కువగా అంచనా వేసే ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరిక. చాలా ప్రమాదకరమైనటువంటి సెక్షన్ ఇది. దీనివల్ల టిల్ డెత్ వరకు కూడా జైల్లో ఉండిపోయి అక్కడే ప్రాణాలు వదిలిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మిత్రుల అవగాహన కలగాలి. కోర్టు ఆయన సామాజిక స్పృహతో ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. అసలు పోక్సో అనేటటువంటి ఒక యాక్ట్ ప్రజల్లోకి తెలియకపోవడం వల్ల, ఎందుకంటే చట్టాలు చేసేదే మనమే, ఆ చట్టాలనే అమలుపరచడము ఆ చట్టంలో మిళితమై ఉన్నది మనమే. అలాంటి చట్టాలపైన అవగాహన లేక తెలిసి తెలియని తప్పులు చేసుకుంటూ జీవితాల్లోని చితికిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు రావడం, ఈ అవగాహన లేని చట్టాలలో మీరు ఇమిడిపోవడం, ఆ చట్టంలో బయటికి రాక జీవితాలు నాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యువతకి ఒకటే తెలియజేస్తున్నాను, ఎవరూ కూడా 18 సంవత్సరాల లోపు ఎటువంటి సెక్షువల్ ఇంటర్ కోర్సులు పార్టిసిపేట్ చేయడం కానీ, లేదు అనుకుంటే అటువంటి వారికి దూరంగా ఉండడం కానీ ఉత్తమమైనది. కారణం, పిల్లలు బాల్య దశ నుండి యవ్వన దశకి వచ్చిన తర్వాత వారిలో అనేక రకాలైనటువంటి బాడీలో మార్పులు జరుగుతాయి. వారి ఆలోచన విధానం మారుతుంది. దానికి తోడు ఈ మధ్యకాలంలోని ఈ సాంకేతిక నూతన వరవడి మీకు ఇంకా ఒక రకమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. మీ చేతిలో సెల్ ఫోన్లో మీకు ఇంకా వివరంగా వివరించేటటువంటి అనేక రకాలైనటువంటి చెడు వెబ్సైట్లు, ఆ వెబ్సైట్లని ఎప్పటికప్పుడు చూస్తూ మీరు దానితో పొందాలనేటటువంటి తపనతో మీరు చేసేటటువంటి ఇటువంటి తప్పులు మీకు మీ జీవితాల్ని ఒక యమపాసంగా ఈరోజు చేయడం, అలాంటి వాటికి దూరంగా ఉండి మీరు మంచి మార్గంలో ముందుకెళ్ళడం ఉన్నతమైనది. అలాంటి వాటిని మాత్రమే మీరు ప్రోత్సహించుకోవాలి, అన్వయించుకోవాలి. మంచిని ఎప్పుడూ కూడా మీరు అన్వయించుకున్నప్పుడు మీ దగ్గరికి చెడు అనేది రాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సినిమా కూడా ప్రొడ్యూసర్ నాని కూడా ఇదే విషయాన్ని పబ్లిక్కి, సొసైటీకి అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్తో ఇది తీశారు. ఇది కొంతవరకు సమాజం మీద మంచి ప్రభావం చూపిస్తుందని చెప్పి నాకైతే ఎందుకో ఒక దృఢ సంకల్పం అయితే కలిగింది. చాలామందికి అసలు పోక్సో యాక్ట్ గురించి ఏంటనేది వివరించడం జరిగింది. ఒక సీన్లో అయితే హీరో చాలా క్లియర్గా చెప్తాడు, పోక్సో యాక్ట్ అనేది మనం క్రియేట్ చేసాం, మనం ఏర్పాటు చేసాం, కానీ అది యువతకి అందించలేని పక్షంలో ఈ యాక్ట్ తలకు ప్రాధాన్యత ఏముంది? అసలు దీని ద్వారా జరిగే తప్పు ఏంటనేది మనం పబ్లిక్ తెలియజేయకపోతే ఇక ఈ యాక్ట్లు ఎందుకు ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు ఇంకా ఈ యాక్ట్లు వచ్చినా ఇన్ని శిక్షలు వేసిన ఉపయోగం ఏముందని చెప్పి హీరో ఒక సీన్లో చాలా బాగా ఇందులో వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోక్సో యాక్ట్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి యాక్టు. దీనివల్ల జీవితాలు పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము మా పర్సనల్ లైఫ్లో మేము చేస్తున్నటువంటి కేసుల్లో కనుక చూస్తే ఒక్కొక్కరికి ఈ పోక్సో యాక్ట్కి సంబంధించిన వాటిలో తెలిసి తెలియక చూస్తే అందరూ కూడా 5 సంవత్సరాలు
పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ముసలోడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముసలోడు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల మీద ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పని చేయడం వల్ల ఎంతవరకు సమాజం ఎటుపోతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. కారణం ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ ఆలోచన విధానంలో ఉండేటటువంటి తల్లిదండ్రులు కొంత స్వేచ్ఛ ఇచ్చారని పిల్లలు పెడదోవలు పట్టడం, అదేవిధంగా తల్లిదండ్రులు మమ్మల్ని గమనించట్లేదని చెప్పి ఈ రకమైనటువంటి తప్పుడు మార్గాల్లో కొంతమంది ప్రయాణం చేయడం అనేది ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి సొసైటీలో మనం జీవిస్తున్నాం. ఆడపిల్లలు ముఖ్యంగా రోజు మీరు మీ యొక్క విధి విధానాలను ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. మీ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను ఎప్పుడు చెక్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే పరిరక్షించుకోవాలి, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఎవరూ కూడా మిమ్మల్ని రక్షించే పరిస్థితి లేదు. దయచేసి మీరందరూ కూడా ఇలాంటి విషయాల్లో అప్రమత్తమై ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచి జీవితాన్ని మీరు కొనసాగించాలని, ఈ కోర్టు సినిమా లాంటి మంచి సినిమా ఇంకెలాంటి అనేక రకాలైనటువంటి సినిమాలు మీకు ముందుకు ఉంటున్నాయి. అలాంటి సినిమాలన్నీ కూడా మీకు మంచి ఆలోచన కలిగించేటువంటి విధానం. ఇంకొక ముఖ్యమైనటువంటిది బలగం సినిమా అనేది ఆ మధ్యకాలంలో వచ్చింది. అది కూడా చాలా మంచి సినిమా. దానికి సంబంధించినటువంటి దాంట్లో రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా కలిసి ఉండాలి అనే విషయాన్ని దాంట్లో కూడా తెలియజేశారు. దాన్ని కూడా మీరు చాలా అన్వయించుకోవాలి. ప్రతి మంచి విషయాన్ని మీరు అన్వయించుకున్నప్పుడే మీరు మంచి మార్గంలో ముందుకెళ్తారు. మీకు కూడా ఇబ్బందికరం లేనటువంటి ఒక మంచి జీవితం, మంచి జీవనం అనేది మీకు ఏర్పడుతుంది. కనుక చట్టాల మీద ఎప్పటికప్పుడు అవగాహన కలగండి. దయచేసి ఒక మంచి భావి భారత పౌరులుగా, దేశం మెచ్చేటటువంటి పౌరులుగా ఎదగండి. ఎటువంటి తెలిసి తెలియని తప్పుడు వ్యవహారాల్లో దూరి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, దానివల్ల మీకే కాదు మీ తల్లిదండ్రులకి, మీ తలుక అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికీ కూడా తీరని శోకాన్ని ఇచ్చేవారుగా మీరు అయిపోతారు. కాబట్టి ఇలాంటి వాటిని దూరంగా ఉండమని, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండమని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.